హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఇందాక షార్ట్లో మీకు చెప్పాను కదా, అడవుల నుంచి కొత్త టెక్స్ట్ బుక్ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని బిట్స్ తయారు చేశాను. ఒక 15 బిట్స్ తయారు చేశాను. ఆ బిట్స్ మీకోసం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ బిట్ వచ్చి, వన్యప్రాణుల ఆవాసాలను రక్షించడానికి భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం అమల్లోకి తెచ్చింది ఎప్పుడు? వన్యప్రాణుల ఆవాసాలను రక్షించడానికి భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం అమల్లోకి తెచ్చింది ఎప్పుడు తీసుకొచ్చారు? 1972. లైన్ టు లైన్ బిట్స్ చేశానండి. అడవుల నుంచి కొత్త టెక్స్ట్ బుక్ నుంచి చేశాను. తర్వాత మిగతా కొన్ని ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి మరికొన్ని బిట్స్ తయారు చేసి మీకు వీడియో పెడతాను, చూస్తూనే ఉండండి. చింకార అంటే జింకపిల్ల, చింకార అంటే జింకపిల్ల. గోదావన్ అంటే బట్ట మేకపిల్ల. 20వ శతాబ్ద ప్రారంభంలో ఉన్న పులుల సంఖ్య 55,000 ఉండేవంట. 55,000 ఉండేవి. ప్రజెంట్ ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. అయితే 1973లో అధికారులు అంచనా వేసే నాటికి తగ్గిపోయిన పులుల సంఖ్య ఎంత? 1827. 1827 పులులు సంఖ్య తగ్గిపోయింది. ఏ రెండు దేశాలలో పులుల వేట మరియు అక్రమ వ్యాపారానికి ప్రధాన లక్ష్యాలుగా మారాయి? ఈ రెండు దేశాలలో ఎక్కువ అక్రమ వ్యాపారానికి ప్రధాన లక్ష్యాలుగా మారిపోయినాయి. ఆ రెండు దేశాలు ఏంటంటే ఇండియా, నేపాల్లో ఎక్కువ అక్రమ రవాణా జరుగుతూ ఉంది. దాని గురించి అనేక రక్షణ చట్టాలు తీసుకొచ్చారు. నెక్స్ట్, దానికోసం తీసుకున్న చట్టం పేరే ప్రాజెక్ట్ టైగర్. ఈ ప్రాజెక్ట్ టైగర్ని ఏ సంవత్సరంలో అమలు చేశారంటే 1973. ఏ సంవత్సరంలో అంటే 1973. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ప్రచారం చేయబడిన వన్యప్రాణుల ప్రచార కార్యక్రమం ప్రాజెక్ట్ టైగర్. ఇది ఎక్కువగా ప్రచారం పొందిందంట. నెక్స్ట్, ఇక్కడ ఇదే టెక్స్ట్ బుక్లో కొన్ని పులుల సంరక్షణ కేంద్రాలని ఇచ్చాడండి. చాలా ఇంపార్టెంట్. పులుల సంరక్షణ కేంద్రాలు, వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు, వీటి నుంచి కంపల్సరీ జీకే నుండి కూడా బిట్ వస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఈజీగా గుర్తుపెట్టుకుంటానికి నేను కొన్ని చెప్తాను. కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, ఇది ఊరికే గుర్తుపెట్టుకోవడం కోసం చెప్పాను. చూడండి, కార్బెట్ వచ్చింది కదా, కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్. నేను ఇలా గుర్తుపెట్టుకున్నా. నెక్స్ట్, సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్. బన్స్ బెంగాల్లో తయారవుతాయి. నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బాంధవ్గర్ జాతీయ ఉద్యానవనం. ఇది ఎక్కడ ఉందంటే, బాంధవ్గర్ జాతీయ ఉద్యానవనం ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. మనకి బంధాలు అనేవి మధ్యలో గుర్తుకొస్తాయి, మధ్యలో ఉంటాయి బంధాలు అన్నట్టు గుర్తుపెట్టుకున్నా. ఎలా అనుకూలంగా ఉంటే మీకు అలా గుర్తుపెట్టుకోండి. ఇది పెద్ద గుర్తుంచుకోవాలి. సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం రాజస్థాన్. ఇక్కడ సా ఉంది రాజస్థాన్ సరిస్కా, అలా గుర్తుపెట్టుకోండి. మానస్ పుల్ల అభయారణ్య కేంద్రం, మానస్ అస్సాం. పెరియార్, కొంచెం పేరు వెరైటీగా ఉంది కదా, పెరియార్ పులుల అభయారణ్య కేంద్రం ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. నెక్స్ట్, 1986 వన్యప్రాణుల చట్టం ప్రకటనలో వాటి జాబితాలో చేర్చినవి. వన్యప్రాణుల సంరక్షణ చట్టం జాబితాలో చేర్చినవి సీతాకోక చిలుకలు అండ్ చిమ్మటలు, బీటల్స్, ఒక తూనీగ. వీటిని చేర్చారంట. నెక్స్ట్, అంతేకాకుండా మొదటిసారిగా 6 జాతుల మొక్కలను కూడా ఇదే సంవత్సరంలో, ఒక సంవత్సరంలో చేర్చారు. అదే జాబితాలో చేర్చారు. అది ఏ సంవత్సరం అంటే 1991. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అడవులని వర్గీకరించారు. ఇది అన్ని టెక్స్ట్ బుక్స్లో, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఉంది, న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది, ఇంటర్మీడియట్లో కూడా ఉంది ఇదే టాపిక్. కాబట్టి చాలా ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంది. జీకేలో కూడా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసి ఊరుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీరు లైక్ చేస్తేనే కదా డిఎస్సికి టెట్కి యూజ్ఫుల్ అయ్యేది. కాబట్టి దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరూ లైక్ చేయట్లా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి టాపిక్లోకి వస్తే అడవుల వర్గీకరణ. అడవులను 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటిది? అభయారణ్యాలని రిజర్వ్ చేయబడినవి అంటారు. నెక్స్ట్ నెంబర్ 2 రక్షిత అడవులు. నెంబర్ 3 వర్గీకరించబడలేదు ఆ అడవులు. అత్యంత విలువైనవి రిజర్వ్ చేసేసారు. విలువైనవి కాబట్టి రిజర్వ్ చేయబడినవి అభయారణ్యాలు. మొత్తం అటవీ ప్రాంతంలో దాదాపు మూడింట ఒక వంతు అంటే 1/3 ఏ అడవులు ఉన్నాయి? రక్షిత అడవులు ఉన్నాయి. మొత్తం అటవీ విస్తీర్ణంలో శాశ్వత అడవుల క్రింద గల రాష్ట్రం, ఎక్కువ అటవీ విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రం, ఇది జీకే బిట్టు మరియు టెక్స్ట్ అడవుల్లో ఇంపార్టెంట్ బిట్టు, మధ్యప్రదేశ్. ఎక్కువ అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. రాజస్థాన్లోని సరిస్కా పులుల సంరక్షణ కేంద్రంలో మైనింగ్కి వ్యతిరేకంగా ఏర్పడిన చట్టం వన్యప్రాణి సంరక్షణ చట్టం. మైనింగ్ జరుగుతుందండి రాజస్థాన్లో సరిస్కా పులుల సంరక్షణ కేంద్రంలో. మైనింగ్కి వ్యతిరేకంగా అక్కడ ఒక చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఆ చట్టం పేరేంటి? వన్యప్రాణి సంరక్షణ చట్టం. చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో 5 గ్రామాల నివాసితులు 1200 హెక్టార్లు అటవీ ప్రాంతాన్ని భైరోదేవ్ డాకర్ సోంచురియాగా ప్రకటించారు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని బిట్స్ ఇంకా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి మరిన్ని బిట్స్ మీకోసం రెడీ చేస్తాను. అయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే కదా ఇంకొన్ని బిట్స్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.